ఆయన ఎప్పుడొచ్చినా, ఏ సినిమాతో వచ్చినా, ఏ జానరాతో వచ్చినా హర్ బార్ బ్లాక్ బస్టర్. ఔర్ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. సో ఈసారి జనం చాలా మోసపోయారు. ఒరిజినల్ చూపిస్తానంటూ మన ముందుకు వస్తున్న అర్జున్ సర్కార్ ఇస్ విత్ అస్. కానీ ఇక్కడ అర్జున్ ఉన్నారా, సర్కార్ ఉన్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ముందు టేబుల్ నిండా రకరకాల వెపన్స్ రక్తంతో తడిసిపోయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతానో చూద్దాము. ముందుగా అర్జున్ సర్కార్ గారు నమస్కారం. సో మృదులా గారు నమస్తే. మృదులా గారు, సో మృదులా గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అర్జున్ ఉన్నారని అనుకోవచ్చా? ఉండదు కదా. కానీ ఈ వెపన్స్ ఎందుకు ఉన్నాయి? అది అన్ని డమ్మీ వెపన్స్. కానీ ఎంత న్యాచురల్గా అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అసలు తీసుకున్న కేర్ అనేది, నేను ఇక్కడికి రాగానే ఇలా చూడగానే ఒక నిజమైన బ్లడ్తో తడిసిన వెపన్స్ అన్న ఆ ఫీల్ కానీ ఆ మూడ్ కానీ క్రియేట్ అయిపోయిందంటే ఐ థింక్ ఆ ఆథెంటిసిటీయే మాకు ఈ కంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఆ హై తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఇది ఎలాగో ఇంటర్వ్యూ సెటప్ కాబట్టి కొంచెం పైన అలా చేశారు. సినిమాలో మీకు ఇంకా చాలా సీరియస్లీ. సో ఎస్, ఎక్కడ చూసినా అర్జున్ సర్కార్ దట్ స్క్రీమ్, దట్ డైలాగ్స్ అవే వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఐఎమ్ ష్యూర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక జానరాతో మీరు వస్తున్నారని మీకు కూడా తెలుసు. ఆడియన్స్ మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూడబోతున్నారో అన్నది. బట్ ఈ స్క్రిప్ట్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు అంటే కావాలని మనం ఇలాంటి ఒక జానరా చేస్తే బాగుంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్న స్క్రిప్టేనా లేకపోతే అనుకోకుండా మీకు వచ్చిన స్క్రిప్టా? నేను నేను అసలు ఏ సినిమాల విషయంలోనూ ఇలాంటిది చేస్తే బాగుంటుందని నేను పెద్దగా అనుకున్నది ఏం లేదు. ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ గ్లాడియేటర్ అని ఒకటి ఉండేది. అదర్వైజ్ ఐ హ్యావెంట్ ఎవర్ రియలీ థాట్ దట్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని అలా ఎప్పుడు అనుకోలేదు. సో ఈ సినిమా కూడా నేను జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే నాకు నచ్చి ఏదైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే చేసేయటమే. సో అలాగే శైలేష్ వచ్చి ప్రతి ఇది చెప్పాడు. సెకండ్ దాంట్లో కూడా కేమియో చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే అనేది చేశాను. అండ్ దానికి నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా తప్పలేదు. బట్ థర్డ్ అన్నది జస్ట్ హ్యాపెన్. జస్ట్ కరెక్ట్ టైంకి నాకు నచ్చి నాకు టైం ఉండి చేయగలిగి కరెక్ట్గా సిచ్యువేషన్లో సెట్ అయింది అంతే. అప్పటికప్పుడు మీరు ఈ పాయింట్ని డెవలప్ చేసుకుంటూ క్యారెక్టరైజేషన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక ఎలిమెంట్ ఈజ్ వైలెన్స్. కాబట్టి అది ఆ జానరాని ఎలాగ డిసైడ్ చేయగలిగారు? ఎందుకంటే హిట్ 1 ఇస్ అది ఫ్రాంచైజీ అయినప్పటికీ కూడా హిట్ 1 ఒకలా ఉంటుంది, హిట్ 2 కొంచెం వైలెన్స్ మోతాదు పెరిగింది, ఇది ఇంకొంచెం పెరిగింది కదా. హౌ డిడ్ యూ డిసైడ్ ఆన్ దిస్ నోట్, ఈ స్కేల్? అది ఫిక్స్ అయింది కదండి, అది ఆర్గానిక్గా అలా సెట్ అవుతూ వస్తుందండి. ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ బిగ్గర్తో పాటు అనుకోకుండా దీనికి తీసుకున్న కేసు, ఈ సినిమాలో ఏదైతే కేసుని డీల్ చేస్తున్నామో ఇట్ ఆర్గానిక్లీ స్టీర్డ్ టువర్డ్స్ లాట్ ఆఫ్ వైలెన్స్ బేసిక్లీ. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థం వస్తుంది ఇది ఇంకా వైలెంట్గా కాకపోతే ఈ కథ ఎలా చెప్తాం, ఈ కేసు ఎలా చెప్తాం అన్న ఫీలింగ్ మీకే వస్తుంది. యాక్చువల్లీ ఆ ఫీలింగ్ ట్రైలర్ చూసాక కూడా ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఎందుకంటే టీజర్లో వీ హ్యావ్ కంప్లీట్లీ సీన్ ద వైలెంట్ సైడ్ ఆఫ్ అర్జున్ సర్కార్ అండ్ హిట్ 3. కానీ ఎప్పుడైతే ట్రైలర్లో ఒక ఇమోషన్, నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసినప్పుడే ఇంకా ఆ విలన్ ఎవడైనా సరే వేసేయాలి, చంపేయాలన్న కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ని మనం స్క్రీన్లోకి వెళ్ళి కొట్టాలనిపించే ఇమోషన్ వచ్చేస్తుంది కదా. సో ఐ థింక్ అక్కడే జస్టిఫికేషన్ వచ్చేసింది అనిపించింది మాకు ట్రైలర్ చూసాకే. ఐ హోప్ ఇంకా థియేటర్లో చూసినప్పుడు మీరు ఇంకా మచ్ మోర్ ఇన్వాల్వ్ ఉంటారు, ఎక్కువ రిలేట్ అవుతారు, అన్ని క్యారెక్టర్స్ మీకు అర్థమవుతాయి, అప్పుడు ఇంకా బాగా ఎంగేజింగ్ అనిపిస్తుంది. సో ఇన్ని ఇమోషన్స్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఆ టెంపర్ని కూల్ చేసే, కామ్ డౌన్ చేసే ఎలిమెంట్ ఈజ్ మృదుల. సో అస్సలు మృదుత్వం లేని మనిషితో మృదుల ఎలాగా ఉంటుంది అనేది ఆఫ్ స్క్రీన్ రివర్స్. చాలా మృదుత్వం ఉన్న మనిషికి చాలా కోపం తెప్పించే. Just told before the take, no, Shailesh also told the same thing. This one is Arjun Sarkar. Just before the interview, పాపం శైలేష్ గారు ఏదో మాట్లాడుతుంటే సెట్ లో తను అర్జున్ సర్కార్, మేము మృదుల. I just said the same dialogue. She's off screen Arjun Sarkar అని. I say so many times. Actually, already వచ్చింది. చూసారా వైలెన్స్? ఇంటర్వ్యూ కూడా ఇద్దాం, ఏ సర్టిఫికేట్. అదే కదా. So many times he makes me tell, hey,
మరి ఇంత వైలెంట్గా ఉన్నారేంటి? లేదు లేదండి, నేను చాలా సైలెంట్ క్వైట్. నాకు ఐ వాంట్ టు బి క్వైట్. వితౌట్ స్మైలింగ్ సే దట్. చాలా సైలెంట్. తనకే ఫనీగా అనిపిస్తుంది, తనకే. లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్. laughing for that. I want to be silent and quiet in my life. People around me, they don't let me be quiet, and that's why I end up doing what I do. It's all people around you, their fault. So నేను చాలా మృదుల. Can we all talk about Mridula now? Mridula is very, what do you say, soft in Telugu? Mridu. So Mridula is very mridu and Srinidhi is also very mridu. Mridula is mridu. Mridu. That So we Arjun accept. Sarkar needs Mridula in his life. Yes, that we accept. Yeah, that But మీరు ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి would you like to be అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో? You have to do the Yes. action. ఓ పని చేద్దామా? ఇదే కదా. లేదు, I think I'll be happy. This. వద్దు Come on, Arjun Sarkar దే. పర్లేదు. వద్దు. We want to see అర్జున్. Pose, come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు. Okay. Well, I cannot do all of this. This must. కత్తితో రొమాన్స్. ఓకే సరే. కత్తితో ఇంత క్యూట్నెస్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగా భయస్తుంది.